హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి నేను మీకు మన యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అని ఇస్తుంటాను. అది వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ వన్స్ అయినా డిపెండింగ్ అపాన్ మనకు వచ్చే అప్డేట్స్ బట్టి. అండ్ ఈ అప్డేట్స్ అనేవి మనకి అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అండ్ మన అందరికీ నాలెడ్జ్ వస్తుంది అండ్ ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియో మొత్తం చూడండి అండ్ లాస్ట్ మనకు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి అండ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి. లెట్స్ గో టు ద టాపిక్. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్. ఈ పాస్పోర్ట్లో మనకి టోటల్గా 5 అప్డేట్స్ అనేవి వచ్చాయి. ఈ అప్డేట్స్ అనేవి మనకి పాయింట్స్ వల్ల చెప్పుకుంటే, సో పాయింట్ నెంబర్ 1. సో ఇక్కడ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి మనకి మీరు చూసుకుంటే ఈ అప్డేట్ అనేది మనకి పర్సన్ ఎవరైతే బోర్న్ ఆర్ ఆఫ్టర్ 1 అక్టోబర్ 2023, అంటే ఎవరైతే మనకి 1 అక్టోబర్ రోజు లేదు అంటే ఆ తర్వాత 2023 తర్వాత ఎవరైతే పుడతారో సో వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది. సో ఏం వర్క్ అవుతుందంటే బేసిక్గా ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనేది బర్త్ సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనకి లాస్ట్ వరకు ఎలా ఉంటుందంటే ప్రూఫ్ ఆఫ్ బర్త్ అనేది మన పాస్పోర్ట్ వాళ్ళు పాన్ కార్డ్ లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, ఇలా చాలా రకాల సర్టిఫికేట్స్ ఉండే. సో అది కాకుండా మనకి ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రస్తుతానికి బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ. అది ఓన్లీ ఫర్ ఎవరైతే ఆన్ ఆర్ 1 అక్టోబర్ 2023 తర్వాత పుడతారో బోర్న్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఎవరైతే బిఫోర్ 1 అక్టోబర్ 2023 ముందు బోర్న్ అవుతారో సో వాళ్ళకి అనేది నార్మల్గా మనకి పాన్ కార్డ్ అండ్ డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్ సర్టిఫికేట్, మనకు కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ మాత్రం ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు. కానీ లేటెస్ట్ వచ్చిన అప్డేట్ ప్రకారం సో 1 అక్టోబర్ 2023 తర్వాత ఎవరైతే పుడతారో వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ అనేది మనకి కంపల్సరీ కావాలి, ప్రూఫ్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కన్సిడర్ చేయడానికి. సో ఇది మనకి పాయింట్ నెంబర్ 1 ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ వన్ పాయింట్ నెంబర్ 2కి వచ్చేసి మనకి రెసిడెంటల్ అడ్రస్. రెసిడెంటల్ అడ్రస్ అనేది పాస్పోర్ట్లో మొత్తంగా డిజిటల్ అండ్ ఎంబెడెడ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ ఎంబెడెడ్ అంటే మన పాస్పోర్ట్లో మీరు చూస్తే 2 పేజెస్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ పేజీ అండ్ లాస్ట్ పేజీ. ఫ్రంట్ పేజ్లో మీరు చూస్తే పాస్పోర్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. సో పాస్పోర్ట్ నెంబర్ అండ్ ఫైల్ నెంబర్ అండ్ మన ఒక నేమ్ ఇవన్నీ ఉంటుంది. అండ్ పాస్పోర్ట్ లాస్ట్లో మీరు చూస్తే మనకి ఇక్కడ రెసిడెంటల్ అడ్రస్ అని ఉంటుంది. సో ఈ రెసిడెంటల్ అడ్రస్ అనేది కంప్లీట్గా వీళ్ళు ఇప్పుడు తీసేయడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇక్కడ దానివల్ల రీజన్స్ ఏంటంటే సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రీజన్స్ వల్ల వీళ్ళు రెసిడెంటల్ అడ్రస్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో దాని ప్లేస్లో వీళ్ళు బార్కోడ్ అనేది ఉంటుంది. ఈ బార్కోడ్ అనేది మనకి మనకి అడ్రస్ అనేది మనకి రెసిడెంటల్ అడ్రస్ అనేది మనకి సేవ్ అయి ఉంటుంది. ఒకవేళ అవసరం అయితే పాస్పోర్ట్ ఇమిగ్రేషన్స్ ఆఫీసర్స్ వాళ్ళు మన యొక్క పాస్పోర్ట్ అడ్రస్ తెలుసుకోవాలంటే వాళ్ళు ఈ కోడ్ అయితే ఉంటుంది బార్కోడ్, ఆ బార్కోడ్ని వాళ్ళు స్కాన్ చేసి వాళ్ళు మన యొక్క అడ్రస్ తెలుసుకోవచ్చు. ఇది సో ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి, జనరల్గా మనకి ప్రైవసీ రీజన్స్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకి పాస్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రెసిడెంటల్ అడ్రస్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో ఇన్ కేస్ మన పాస్పోర్ట్ ఎవరికైనా ఎక్కడైనా వెళ్తే ఎక్కడైనా పోతే మాత్రం వాళ్ళు ఏంటంటే మన అడ్రస్ అనేది వాళ్ళు చూడలేదు. దే ఓన్లీ వీ హ్యావ్ డిజిటల్ ఎంబెడెడ్ అంటే డిజిటల్ బార్కోడ్ మాత్రం ఉంటుంది. ఆ డిజిటల్ బార్కోడ్ ద్వారానే వాళ్ళు చూడొచ్చు. కానీ డిజిటల్ బార్కోడ్ అనేది ఎవరు పడితే వాళ్ళు స్కాన్ చేయరు, ఎవరు పడితే వాళ్ళకి రాదు. ఓన్లీ ఫర్ మనకి చూసుకుంటే ఇమిగ్రేషన్ ఆఫీసర్ వారికి అండ్ అదర్ గవర్నమెంట్ మేబీ రిక్వైర్ అథరైజేషన్ ఉన్న లైక్ పోలీస్ సంథింగ్ వాళ్ళకి మాత్రం మనకి ఇది వర్తిస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 2 ఫ్రెండ్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పాయింట్ నెంబర్ 3. ఇక్కడ మనకి ఇంట్రడక్షన్ ఆఫ్ కలర్ కోడింగ్ సిస్టమ్ అనేది వచ్చింది. ఇంట్రడక్షన్ ఆఫ్ కలర్ కోడింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ న్యూ కలర్ కోడింగ్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పారు. ఐడెంటిఫికేషన్ అంటే ఏంటంటే మనకి నార్మల్ సిటిజన్స్ అండ్ డిజిగ్నేటెడ్ డిప్లొమాట్స్ అనే ఉంటారు. ఈ డిజిగ్నేటెడ్ డిప్లొమాట్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళు గవర్నమెంట్ అఫీషియల్స్ అంటారు. సో వాళ్ళకి మాత్రమే మనకి ఒక పర్టికులర్ చేంజ్ అనేది వచ్చింది. మనకి ఇప్పుడు జనరల్ చూసుకుంటే మనం ఇప్పుడు వాడుతున్న ఒక పాస్పోర్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్. నార్మల్ సిటిజన్స్కి బ్లూ కలర్ పాస్పోర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ ఓన్లీ ఫర్ డిజిగ్నేటెడ్ డిప్లొమాట్స్ అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ మాత్రం ఈ చేంజ్ వచ్చేసి వాళ్ళకి పాస్పోర్ట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ బ్లూ కలర్ వాళ్ళకి రెడ్ కలర్ వస్తుంది. దీని ద్వారా ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి పాస్పోర్ట్ చూడంగానే వీ కెన్ హ్యావ్ సమ్ ఐడియా అనమాట. అంటే బ్లూ కలర్ వచ్చేసి సో ఈ క్యాండిడేట్ వచ్చేసి నార్మల్ సిటిజన్స్, ఎవరైతే రెడ్ కలర్ పాస్పోర్ట్ ఉంటుందో దిస్ క్యాండిడేట్ ఇస్ బేసికల్ బిలాంగ్స్ టు మనకి ఇక్కడ చూసుకుంటే మీరు గవర్నమెంట్ అఫీషియల్స్ అని మనం చెప్పొచ్చు. సో దీని ద్వారా ఈజీ ఆ పాస్పోర్ట్ చూడంగానే అర్థం అవుతుందని చెప్పి మన పాస్పోర్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చేంజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది పాయింట్ నెంబర్ 3 ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ గో టు ద పాయింట్ నెంబర్ 4. ఇక్కడ పేరెంట్స్ నేమ్ నో లాంగర్ రిక్వైర్డ్ పాస్పోర్ట్. అంటే మీకు
చూసుకుంటే పేరెంట్స్ నేమ్ అనేది ఇప్పుడు పాస్పోర్ట్లో ఒకప్పుడు పాస్పోర్ట్లు ఉంటుండే, కానీ ఇప్పటి నుంచి గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఈ చేంజెస్ అనేవి ఉండదు. అంటే ఈ అప్డేట్ వచ్చేసి మనకి పాస్పోర్ట్ లాస్ట్ పేజ్లో యాక్చువల్గా పేరెంట్స్ నేమ్ అనేది ఉంటుంది, కానీ ఇప్పటి నుంచి ఇప్పుడు వచ్చే చేంజ్ బట్టి ఏంటంటే మనకి ఈ పేరెంట్స్ నేమ్ అనేది పాస్పోర్ట్ లాస్ట్ పేజ్లో ఉండదు. బికాస్ ఆఫ్ ఇది కూడా మనకి సెక్యూరిటీ అండ్ ప్రైవసీ రీజన్స్ వల్ల రిమూవ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సింగిల్ పేరెంట్, సో దీనివల్ల ప్లస్ పాయింట్ ఎవరికంటే ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉంటారో లేదంటే సపరేట్ ఫ్యామిలీ అయితే ఉంటారో సో వాళ్ళకి ఏంటంటే కొంచెం కష్టం అనమాట పేరెంట్స్ పేరెంట్ నేమ్ ఉండడం అనేది. సో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది మనకి హెల్ప్ అవుతుందని చెప్పవచ్చు. ఈ చేంజ్ అనేది నేను చెప్పే చేంజెస్ అన్ని ఇక్కడ మీరు చూసుకుంటే కొత్తగా పాస్పోర్ట్ అప్లై చేసే వాళ్ళకి లేదంటే పాస్పోర్ట్ రీఇష్యూ చేసే వాళ్ళకి మనకి వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 2 అండ్ పాయింట్ నెంబర్ 3. అఫ్ కోర్స్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసి బార్న్ ఆన్ ఆర్ అక్టోబర్ 2023 కాబట్టి అది అనేది ఓన్లీ ఫర్ ప్యూర్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి వర్క్ అవుతుంది. సో పాయింట్ నెంబర్ 2 అండ్ పాయింట్ నెంబర్ 3 వచ్చేసి అండ్ పాయింట్ నెంబర్ 4 వచ్చేసి మనకి ప్యూర్లీ ఫ్రెష్ పాస్పోర్ట్ అప్లై చేసిన వాళ్ళకి లేదంటే పాస్పోర్ట్ రీఇష్యూ కోసం అప్లై చేసే వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పాయింట్ నెంబర్ 5. ఇక్కడ పాయింట్ నెంబర్ 5 వచ్చేసి ఎక్స్పెన్షన్ ఆఫ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్. ఎక్స్పెన్షన్ ఆఫ్ పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అంటే మీకు చూసుకుంటే మన ఆల్ ఓవర్ ఇండియాలో పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ ఓన్లీ ఫర్ వీ హ్యావ్ 442 చేంజెస్ పాస్పోర్ట్ మాత్రం కేంద్రాలు ఉన్నాయి. సో దీన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి 600 to 700 పెంచాలని చెప్పి వాళ్ళు లక్ష్యంగా పెట్టుకున్నారు. సో నెక్స్ట్ కమింగ్ టు 2 to 3 years వాళ్ళు ఏం చేస్తున్నారంటే 452 ఉన్న పాస్పోర్ట్ సేవా కేంద్రాలను వాళ్ళు 600 to 700 వరకు పెంచాలని ట్రై చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ 1 to 2 years వరకు దీన్ని ఇంక్రీజ్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ వీ కెన్ టేక్ ఆఫ్ తెలంగాణ స్టేట్. మనం కంపల్సరీ హైదరాబాద్ విత్ ఇన్ హైదరాబాద్ ఉన్నది చాలా ఈజీగా ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ లైక్ ఖమ్మం, వరంగల్ అండ్ నల్గొండ ఇలాంటి ప్లేసెస్ ఉన్న వాళ్ళకి వాళ్ళు కంపల్సరీ నియరెస్ట్ పాస్పోర్ట్ వెళ్ళాలంటే దే డోంట్ హ్యావ్ ది పాస్పోర్ట్ నియరెస్ట్ అట్లీస్ట్ వాళ్ళు హైదరాబాద్ కన్నా రావాలి, లేదంటే వాళ్ళు ఉన్న ప్లేస్కి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మినిమం టు 100 to 200 kilometers ట్రావెల్ చేసి వాళ్ళు పాస్పోర్ట్ రీఇష్యూ కోసమన్నా అండ్ అప్లై కోసం ట్రై చేయాలి. సో ఇది కొంచెం లిటికల్గా కష్టంగా ఉంటుంది కాబట్టి మన పాస్పోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది పాస్పోర్ట్ సేవా కేంద్రాస్ అనేది ఇంక్రీజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ డిసైడ్ అయ్యారు. ఇది పాయింట్ నెంబర్ 5. సో ఇది మనకున్న చేంజెస్ పాస్పోర్ట్లో. సో ఈ చేంజెస్ అనే పాయింట్ నెంబర్ 1 అండ్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 1 వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రూఫ్ ఆఫ్ బర్త్ 1 October 2023 అండ్ పాయింట్ నెంబర్ 2 అండ్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి కలర్ కోడింగ్ సిస్టమ్. మీరు చూస్తే పాయింట్ నెంబర్ 3 కలర్ కోడింగ్ సిస్టమ్ ఓన్లీ ఫర్ బ్లూ అండ్ రెడ్ వచ్చింది. పాయింట్ నెంబర్ 3 వచ్చేసి మనకి రెసిడెంటల్ అడ్రస్ అనేది ఇక్కడ రిమూవ్ చేయడం జరిగింది. ఓకేనా. పాయింట్ నెంబర్ 4 వచ్చేసి పేరెంట్స్ నేమ్ అనేది నో లాంగర్ రిక్వైర్డ్ ఇన్ పాస్పోర్ట్. ఇక మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మేజర్గా ఈ చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే ప్రైవసీ రీజన్స్ సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల వాళ్ళ పేరెంట్స్ నేమ్ తీసేయడం జరిగింది ఇక్కడ మీరు చూసుకుంటే. అండ్ ఆల్సో దే హావ్ రిమూవ్ ది రెసిడెంటల్ అడ్రస్ ఆల్సో వాళ్ళు తీసేయడం జరిగింది బికాస్ ఆఫ్ ప్రైవసీ అండ్ కన్సర్న్స్ వల్ల. ఇది కొంచెం మంచి చేంజ్ అని చెప్పాలి, ఎందుకంటే మన పాస్పోర్ట్ డీటెయిల్స్ అనేవి చాలా మంది ఒకళ్ళు ఇన్ఫాక్ట్ మనం పోతే మాత్రం మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దీన్ని రక్షించడానికి వాళ్ళు సేవ్ చేయడానికి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ చేంజెస్ అనేది తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పాన్ 2.0. సో పాస్పోర్ట్ చేంజెస్ ఎనీహో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్లో మిమ్మల్ని చెప్పండి. డెఫినెట్గా ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పాన్ 2.0. పాన్ 2.0 అంటే ఇది వచ్చేసి పాన్ కార్డ్ సంబంధించి. పాన్ కార్డ్ 2.0 గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడానికి 2.0 అనేది మనకి ఈ ప్రాజెక్ట్ అనేది మన ఇండియన్ గవర్నమెంట్ ఒక ముఖ్యమైన డిజిటల్ రిఫార్మ్ని తీసుకొచ్చారని చెప్పాలి. ఎందుకంటే న్యూ టెక్నాలజీ వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్గ్రేడింగ్ ట్యాక్స్ పేయర్ని గుర్తించడానికి ఐడెంటిఫై చేయడానికి ఒక లక్ష్యంగానే వాళ్ళ ప్రధాని నరేంద్ర మోడీ ఒక నేతృత్వంలో సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్లాన్ ని స్టార్ట్ చేసింది. ఇక్కడ వచ్చేసి మీరు దీని పర్పస్ ఏంటంటే ఇంప్రూవ్ అథెంటికేషన్ అండ్ సెక్యూరిటీ రీజన్స్ కోసం పాన్ 2.0 QR కోడ్ అనేది ఉంటుందని కేంద్ర మంత్రి ఉన్నారని సెంట్రల్ మినిస్టర్ అవుతున్నారో అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. సో దీని మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చే పాన్ కార్డ్ 2.0లో మనకి మెయిన్గా డిజిటల్ రిఫార్మ్ కోసం అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అండ్ బార్ కోడ్ అనేది ఉంటుంది. సో దీనివల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి, దీనివల్ల మనకు అడ్వాంటేజ్ చేసింది, ఎలా అప్లై చేయాలి ఇది మనం ఫర్దర్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ కొత్త వాట్ ఈస్ పాయింట్ 2.0 అందరికి డౌట్ వచ్చింది. పాయింట్ 2.0 అంటే ఏంటిది? పాయింట్ 2.0 అంటే ఏంటిదంటే ఏదైతే ట్యాక్స్ పేర్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా మన గవర్నెన్స్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేయడానికి డిజైన్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం జరిగింది.
సో ఇది దీని యొక్క మెయిన్ పర్పస్, అంటే ఎలాంటి ఇష్యూస్ లేకుండా. అండ్ ఇంకోటి దాంతో పాటుగా బెటర్ యాక్సెసిబిలిటీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కూడా ఈ పాన్ 2.0 అనేది మనకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఫీచర్స్ ఏంటిది, ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఏంటిది, ఇది మనం యూజ్ చేస్తే వాట్ ఈస్ ద ఫీచర్స్, మీకు అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది వాట్ ఈస్ ద ఫీచర్ మనకు వచ్చేది. ఇక్కడ వచ్చేసి ఈ సర్వీస్ అనేది పాన్ అండ్ టాన్ ఏదైతే ఉంటుందో దాని రెండింటిని ఒకే ప్లాట్ఫామ్ తీసుకొచ్చి రెండింటికి లింక్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఒకప్పుడు మీరు చూసుకుంటే పాన్ ఇస్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, టాన్ వచ్చేసి ట్యాక్స్ వెరిఫికేషన్ నెంబర్, ఈ రెండు వేరు అనమాట. ఈ రెండింటికి డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. సో ఈ రెండింటికి డిఫాల్ట్ గా లింక్ వచ్చేస్తుంది అనమాట మనకి ఇన్ కేస్ మనం పాన్ 2.0 అప్డేట్ చేసుకుంటే. సో సెకండ్ వచ్చేసి మనకి సెక్యూరిటీ స్టోర్స్, మన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ గా ఉంటుంది అండ్ ఎక్కడికి వెళ్ళదు. యాక్సెసిబిలిటీ, ఇందాక చెప్పినట్టు యాక్సెసిబిలిటీ అండ్ సెక్యూరిటీ రీజన్స్ అనేవి ఇది ఒకటి రీజన్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి మనకి అలో ఈజీ వెరిఫికేషన్ అండ్ అథెంటికేషన్. మనకి ఈజీ అథెంటికేషన్ చేయడానికి కూడా మనకి ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది మనకి పాన్ కార్డ్. అన్నిటికంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, మీకు అందరూ డౌట్ వచ్చి ఉంటుంది అసలు హౌ వీ కెన్ అప్లై దిస్ పాన్ 2.0, హౌ వీ కెన్ అప్లై దిస్ పాన్ 2.0 ఎలా అప్లై చేయాలని ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇప్పటికైతే ఎవరైతే పాన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే 2.0కి అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ మీకు పాన్ కార్డు ఉంది ఆల్రెడీ, ఈ పాన్ కార్డు ఉన్న వాళ్ళు హ్యాపీగా 2.0కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్యూఆర్ కోడ్ ఎనేబుల్ వర్షన్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి. సో ఇది ఎలా రిక్వెస్ట్ పెట్టుకోవాలి, హౌ టు అప్లై అని ఇప్పుడు మనం చెప్తాం ఫ్రెండ్స్. సో హౌ టు అప్లై వచ్చేస్తే ఇక్కడ మనకి మీరు ఇక్కడ చూసుకుంటే విజిట్ ద అఫీషియల్ పోర్టల్, ఇక్కడ డిస్క్రిప్షన్ ఒక పోర్టల్ ఇచ్చాను, ఒక అఫీషియల్ పోర్టల్. ఆ పోర్టల్ వచ్చేసి online-service.nsdl, ఎన్ఎస్డిఎల్ సర్వీస్ మీకు తెలిసి ఉంటుంది, nsdl.com. ఈ nsdl ఏంటంటే ఇదివరకు మీరు పాన్ కార్డ్ అప్లై చేసే ఉంటారు, ఒకరు అప్లై చెప్పారు మీకు ఐడియా, ఒకరు అప్లై చేయండి. అండ్ పాన్ కార్డ్ ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ ఉన్న వాళ్ళు ఈ సైట్లో వెళ్ళండి, www.online-services.nsdl.com. ఈ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను, డిస్క్రిప్షన్ ఆ లింక్ చూడండి. ఆ లింక్ ద్వారా మీరు పాన్ 2.0 అనేది మీరు కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకున్న తర్వాత బేసిక్ డీటెయిల్స్ అని ఇచ్చేసండి. బేసిక్ డీటెయిల్స్ మనకి ఏంటంటే మన అడ్రస్ అండ్ మనకు అన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ నెంబర్ అవన్నీ డీటెయిల్స్ అడుగుతారు. ఇచ్చిన తర్వాత ఒకసారి వెరిఫై చేయండి, వెరిఫై చేసిన తర్వాత అండ్ దాన్ని సబ్మిట్ చేయండి. ఓకే, వన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు డౌట్ వచ్చే ఉంటుంది వాట్ ఇస్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఈ డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి నార్మల్ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదు అంటే ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ కూడా ఆధార్ కార్డ్ డెఫినెట్లీ డిఫరెంట్ అందరి దగ్గర ఆధార్ కార్డ్ ఉండే ఉంటుంది. ఆధార్ కార్డ్తో పాటుగా మనకి పాస్పోర్ట్, ఇంకో డాక్యుమెంట్ మనకు కావాలి, అదే ఇట్ ఈస్ పాస్పోర్ట్ అయినా లేదంటే స్కూలింగ్ సర్టిఫికేట్ అయినా లేదంటే బర్త్ సర్టిఫికేట్ అయినా ఏదైనా ఒక డాక్యుమెంట్. 2 డాక్యుమెంట్స్ మనకు ఉంటే ఒకటి ప్రూఫ్ ఆఫ్ బర్త్ కిందకి వస్తుంది, రెండోది మనకి అడ్రస్ ప్రూఫ్ కిందకి కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇది ఇప్పటివరకు మనకున్న అప్డేట్ ఫ్రెండ్స్. సో నా యూట్యూబ్ ఛానల్స్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాల్సి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో నాకు సపోర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్తో నేను కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.